అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు ఎర్ర హరి, మా మేడం పేరు సుజాత. మాది సొంతూరు వచ్చేసి ప్రస్తుతం సూర్యాపేట డిస్టిక్, గరిడపల్లి మండలం, రేగులగడ తండా. ప్రస్తుతం నేను ఉండేది మాత్రం సంస్థ నారాయణపురంలో. ఈ ఆశ్రమానికి రావడం అనేది నేను టీవీలో చూసి ఇన్స్పైర్ అయ్యి చూసొద్దాం అని మేము రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆశ్రమం కాదు, ఇది ఒక దేవాలయంలా కనిపించింది. ఇది ఇక్కడ దాదాపుగా 600 మంది, ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను, తమ బంధువులను, తోబుట్టువులను పోగొట్టుకొని అభాగ్యులుగా ఉన్న వాళ్ళందరినీ చేరదీసి ఇక్కడ చూడటం అనేది చాలా గొప్ప వరం. ఇది ఎంతో అభాగ్యులకు ఆశ్రమం కల్పిస్తున్నారు. చాలా మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. ఇది మరి వాళ్ళ సొంతంగా ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళ యొక్క సొంత ఆలోచన, దేవుడు కల్పించిన ఆలోచన కానీ చాలా చూడటానికి అదృష్టం ఉండాలనేది అనిపించింది మాకు. చాలా బాగుంది మెయింటెనెన్స్. ఎంతోమంది అభాగ్యులకు కూడా ఇక్కడ ఆశ్రమం కల్పించడం అనేది పూర్వజన్మ సకృతంగా మేము కూడా భావిస్తున్నాం. మేము చూడటానికి రావడం అనేది మా వంతుగా ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ ఆశ్రమంకి చాలామంది సందర్శించి మరి తమ వంతు సహకారాలు అందిస్తారని చెప్పి కూడా నేను మీకు కోరుకుంటున్నాను. చాలా బాగుంది ఇక్కడ ఆశ్రమం మాత్రం మెయింటెనెన్స్. ఖచ్చితంగా ఇది మనం చాలా దూరంలో ఉన్న దేవాలయాలకు, గుళ్ళు, గోపురాలు సందర్శించడం కాదు, ఫస్ట్ ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తే ఇక్కడ ఈ వసతులు, వాళ్ళకి కల్పించేటువంటి సౌకర్యాలు కానీ చాలా బాగున్నాయి. చాలా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఈ ఆశ్రమం రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్ ముందుగా ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ వచ్చి ఆశ్రమం గురించి చెప్పి చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది అనాథలకు, ఎవరు లేని వాళ్లకు అసలు ఇక్కడ మంచి సహాయం చేసి అసలు వాళ్లకు ఎంత బాగా చూసుకుంటారని చెప్పగానే నాకు కూడా అసలు చూడాలనిపించింది. ఒకసారైనా పోయి చూసి రావాలని అనిపించి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చూడగానే అసలు అంతమందికి ఇంత సహాయం చేస్తున్నారంటే అసలు దేవుడు మనం ఏదో వేస్ట్గా వేరే దానికి ఏదేదో ఖర్చు చేస్తుంటాం, బర్త్డేలని అవి అని ఇవని, కానీ ఆ ఖర్చుల మందం మనం ఇలాంటి వాళ్లకు సాయం చేస్తే ఇంకా బాగుంటుంది. మనిషి రూపంలోనే దేవుడు ఉంటాడనేది ఇక్కడ నిజంగా మనుషులు చేసే ఆ సేవలకు చూస్తుంటే నిజంగా ఇక్కడ ఎంత ఆనందంగా ఉందంటే అంత మంచిగా, అసలు వాళ్ళకు చూస్తే ఎంత బాగా చూసుకుంటున్నారంటే బాగున్నది. కాబట్టి ఈరోజు వరకు మేమైతే అనుకోకుండా వచ్చాము. కొన్ని బట్టలు, దుస్తులు అయితే తేవడం జరిగింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంకా ఏదో మా వంతు సహాయం చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి చాలా బాగున్నది. ఇక్కడైతే బిల్డింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఆశ్రమం అంటే ఇది ఆశ్రమం లెక్క లేదు. అసలు వాళ్ళకు ఒక మంచి ఎక్కడో ఉండేటోళ్ళకు కూడా ఇక్కడ తీసుకొస్తే అసలు వాళ్ళ ఆలోచన అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ సరౌండింగ్ కూడా బాగా మంచిగానే ఉంది. గ్రౌండ్ మొత్తం, తర్వాత పైన అసలు బిల్డింగ్ కూడా చాలా బాగున్నది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి. చాలా బాగా అయితే ఉన్నదని అనుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.